హలో దోస్తులు, అవికా వైన్స్ ప్రేక్షక దేవుళ్ళందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. సారీ దోస్తులు, గత 2 రోజులుగా వీడియోస్ అసలు సరిగా రావట్లేదు. చిన్న చిన్న లెంత్తో వస్తున్నాయి, టైంకి రావట్లేదు. చాలా పిచ్చి పిచ్చిగా అయింది దోస్తులు. హెల్ప్ అడిగినప్పుడు హర్ట్ చేయడం ఎందుకని హెల్ప్ చేస్తూ ఉంటాను దోస్తులు. అది అవకాశంగా తీసుకుంటారు చాలామంది. నా పనిని కూడా వదులుకొని వాళ్ళకి హెల్ప్ చేయాల్సి వస్తుంది దోస్తులు. అసలు వాళ్ళకి నాకు ఎలాంటి సంబంధము ఉండదు. వాళ్ళ వల్ల నాకు అసలు ఏ లాభము ఉండదు, నష్టం తప్పితే. అయినా ఎందుకో దోస్తులు ఇలా అందరి కింద బానిసలాగా ఉంటున్నాను. అందరూ అవసరానికి వాడుకుంటారు. నేను చేసిన సహాయం వాళ్ళకి జీవితంలో ఎప్పుడు కూడా గుర్తురాదు దోస్తులు. కేవలం మళ్ళీ వాళ్ళకి అవసరం వచ్చినప్పుడే వస్తుంది. వీటి నుంచి తప్పించుకోలేక ఏడుస్తాను, దేవుణ్ణి మాత్రమే తిడతాను. ఏంటో దోస్తులు, నేను ఎప్పుడు మారతానో ఏంటో. నాలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా దోస్తులు? ఉంటే కామెంట్ చేయండి. మరి దోస్తులు, మీరెంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 216తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 216లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. వీడియోని మీ బంధుమిత్రులకి షేర్ చేయండి దోస్తులు. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. రాణి, సరే ఎలా ఉన్నావే? రోజు అడుగుతున్నావు కదా నన్ను ఫోన్ చేసి, మళ్ళీ ఎలా ఉన్నావని అడుగుతున్నావు. కొంచెం చిక్కిపోయినట్టు కనిపిస్తున్నావే. నీ మొహం, నేను బాగానే ఉన్నాను. నువ్వే అంత వీక్ అయినట్టు కనిపిస్తున్నావు. నాది నార్మల్ డెలివరీయే. నేను తొందరనే రికవర్ అయ్యాను. మళ్ళీ ఎప్పట్లాగే అనిపిస్తుంది నాకు. నువ్వే అంత పెద్ద ఆపరేషన్ అయింది నీకు, గర్భసంచి కూడా. తింటున్నావానే మంచిగా? తింటున్నానే. ఎందుకే? నేను నిన్ను ఎప్పటి నుంచో అడుగుదాం అనుకుంటున్నాను, ఫోన్లో అడగాలనిపించలేదు. ఏమడుగుతావే? నాకప్పుడు డెలివరీ పెయిన్స్ వచ్చినప్పుడు నా దగ్గరికి ఎందుకు రాలేదే నువ్వు? నాకెందుకో భయం వేసిందే. ఏం జరిగిందో ఏంటో, అసలు నీ దగ్గరికి రావాలనిపించలేదు. అంతకుముందు వచ్చావు కదే, ఏమో తెలియదే, అస్సలు నీ దగ్గరికి రావాలనిపించలేదు. నాకు అసలు ఏం దయ్యం పట్టిందో అనుకున్నాను నాది నేనే. నాకు ఆ డెలివరీ పెయిన్స్ కన్నా నువ్వు నా దగ్గరికి రావట్లేదనే బాధే ఎక్కువ ఉండేదే. ఏమోనే, నాకేదో దయ్యం పట్టింది అప్పుడు. నీ దగ్గరికి ఎందుకు రాలేనో ఏమో. హాస్పిటల్లో కూడా నువ్వు అంతా మొత్తుకుంటా ఉంటే అసలు నీ దగ్గరికే రావాలనిపించలేదు. నీకు అలా పెయిన్స్ వస్తాయని భయపడ్డావానే? ఏమో తెలియదే, ఏం జరిగిందో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. నీ నొప్పులు వినలేకే బయటికి వెళ్ళి నిల్చున్నాను. మెట్ల దగ్గర జారి కింద పడిపోయాను. అలాంటి రోజు ఎవరి జీవితంలోనూ రావద్దే. గర్భసంచి ఆపరేషన్ ఏందో నీకు. అవునే, అలాంటి రోజు మళ్ళీ రావద్దని నేను కూడా అనుకున్నాను. నీకు కవలలు పుడతారని ఎంతో సంతోషపడ్డాను. కానీ ఒకరు చనిపోయారనేసరికి చాలా బాధపడ్డానే నేను కూడా. నా నొప్పులు, నా బాధలు నాకున్నాయి, కానీ మొత్తం నీ గురించే ఆలోచించుకుంటూ ఉన్నాను. నేను నీ గురించే ఆలోచించుకుంటూ ఉన్నానే. నా వల్లే కదే నీకు అలా జరిగింది. ఏందే రాణి, ఎంతో స్ట్రాంగ్ ఉండేదాన్ని నేను. నువ్వు ఏడ్చి ఏడ్చి నన్ను వీక్ చేసావు. ఏ రాణి, ఏడవకే. అలాంటి రోజు మన జీవితంలో మళ్ళీ రాకూడదు. ఆ దేవుణ్ణి మనం ఇదే కోరిక అడగాలి. మన పిల్లలు బాగుంటే చాలు, నాకు ఇంకేది అవసరం లేదే. ఆ దేవుడు నాకు కన్నయ్యనిచ్చాడు చాలు, నాకు ఇంకొకరు వద్దు. మొత్తం ఆ వేస్ట్ గాడు చేయబట్టే. ఏ వేస్ట్ గాడే? ఆ రాజుగాడు, ఆ దరిద్రుడు చేయబట్టే మనకివన్నీ బాధలు. లేకపోతే అసలు నాకేం జరిగి ఉండేది కాదు, నీకు కూడా ఏం జరిగి ఉండేది కాదు. మొత్తం ఆ దరిద్రుడి వల్లే. ఏందే రాణి గట్ల తిడుతున్నావు? నీ రాజే ఆడు, నా రాజు కాదు, నీ రాజు కాదు. ఆడెవడో వేస్ట్ గాడు. అసలు వాడు ఆ రోజు అక్కడికి వెళ్ళకపోతే ఇప్పుడు ఎంత బాగుండేదో. పిచ్చోళ్ళని చేశాడు మనల్ని మొత్తం. వేస్ట్ గాడు. నేను అక్కడికి రానురా వేస్ట్ గానన్ను. అయినా ఇక్కడికి వచ్చి మరి నన్ను బతిమలాడి నా కాళ్ళు మొక్కి నన్ను అక్కడికి తీసుకెళ్ళాడు. నేనంటే ఇష్టమేమో అని వెళ్ళాను. వీడు నన్ను అమ్మని అక్కడ ఉంచేసరికి పాపం బాపు కూడా వెళ్ళిపోయాడు దుబాయ్కి, ఒంటరిగా ఉండలేక. నేను ఇక్కడే ఉంటే మమ్మీ, డాడీ, నేను
సంతోషంగా ఉండేవాళ్ళం. నా తమ్ముడు కూడా అప్పుడప్పుడు వచ్చేవాడు. ఈ వేస్ట్ గాడు వచ్చి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తాడు. ఊరుకోవేరాని, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అయిపోయిన వాటి గురించి ఎందుకే? అయిపోయిన వాటి గురించి కాదే, ఇప్పుడు అంతే దరిద్రుడు. వాని మొహం కూడా చూడను నేను. వాని తలుచుకుంటేనే అసహ్యం వేస్తుంది. ఓనియే, ఇడిచిపెట్టు. ఎన్నిసార్లైనా ఓపిక పడతారే? ఎంతకని అనుభవిస్తారు? సావని, వాడు అక్కడనే చావని. వాని తల్లి చెల్లి మంచిగా చూసుకుంటారు కదా వాణ్ణి, వాళ్ళని పట్టుకొని చావని. ఏయ్, ఆ వేస్ట్ గాన్ని తిడతా ఉంటే ఎందుకు ఆపుతున్నావే నన్ను? తిడితే తిట్టు, సావు బతుకు అని ఎందుకు అంటున్నావే? వాడి బోందా ఆపేయిగా, వినలేకపోతున్నా నీ నోటి నుంచి ఈ మాటలు. వాణ్ణి లేవట్టి కిందెత్తేసి తొక్కేయాలి. ఏందేరా నీ మాటలు? ఏమన్నా వెబ్ సిరీస్ సీరియల్ చూస్తానవేంది కొత్తది? వాణ్ణి ఫ్యాన్ కట్టేసి గిరగిర తిప్పి కింద పడేయాలి. వాని జుట్టును కట్టాలి, ఫ్యాన్కు వేలాడదీసి తిప్పాలి. అప్పుడు వాని జుట్టు అంతా చూసి రావాలి. వాడు బట్టగుండోడు కావాలి. వాని తోలొలిచి ఉతికి ఆరేయాలి. పోయిందా కోపం? ఇప్పుడు పీకల దాకా ఉంది. ఎంత తిట్టినావు కానీ ఇంకా తగ్గలేదా? ఇంకా డబుల్ అయిందే. చూడు నువ్వు, రోజు రోజుకి డబ్బులు త్రిబుల్ అయితేనే ఉంటుంది, పైకి పోతూనే ఉంటుంది, వడ్డీ పెరుగుతూనే ఉంటుంది. రవ్వంతా కూడా తగ్గ చూడు. సరే చూస్తాపా. ఏ పిల్లలు లోపలికి రాండి. పిల్లలు ఏడతారు, మళ్ళా పాలిచ్చేది ఉన్నదా లేదా? వస్తున్నాం పోవే. జిట్టు దింపేసినాక గానే ఉంటారు ఎవరన్నా. కాలు కట్టుకొని లోపలికి రండి. సరే అమ్మా, నువ్వు వెళ్ళు. నేను కన్నయ్యని ఎత్తుకోవాలి. పా లోపలికి పోదాం పావే. కూర్చోండి రే పిల్లలు, ఎక్కువసేపు నిలిచవద్దు. మీరు బాలింతలు అట్టి మనుషులు కాదు. బయట చల్లగాలి గంటసేపు ఎందుకుంటాను చెప్పండి. ఏను ఊర్రకే ఊకే. మేము గిన్ని రోజులకు కలుసుకున్నాం. కలుసుకుంటే కలుసుకోండి, ఈయన్ని అలుముకొని వండుకొని రోజులొద్దంటాను. చెవులో దూది లేదు, మన్ను లేదు, తలకు బట్ట చుట్టుకోలేరు, గాలిలో పోయి నిలుచుంటాను. చల్లటి గాడి పెట్లొస్తుంది బయట. వచ్చినాం కానీ అమ్మా. కూర్చోండి, వెచ్చగా లోపల కూర్చోండి. లోపల పొయ్యి పెట్టినందుకు కావచ్చు కానీ వెచ్చగా ఉన్నది మనకు. చిన్ని కన్నయ్య. అరే, ఇద్దరిని పక్క పక్కకు పడుకోబెడితే ఎట్లున్నారే? సేమ్ ట్విన్స్ లెక్కనే ఉన్నారు కానీ. చూడే నువ్వు కూడా, ఇద్దరు కవలల లెక్కనే కనిపిస్తాండ్రు కానీ రాని. చిన్నప్పుడు అందరు ఒకటే లెక్క ఉంటారే, మనకంత తేడా అనిపించది. నీ ముఖమే చూడు. అయ్యా అయితే ఏంది, మిమ్మల్ని ఇద్దరిని కూడా కవలలే అంటారు అందరూ. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎంత మంచిగా ఉన్నారు అంటారు మీరు ఇద్దరు పోతే. అట్లనే వాళ్ళని కూడా అంటారు అన్నా చెల్లెళ్ళని. ఏమో నాకైతే వీళ్ళిద్దరు నిజంగా అన్నా చెల్లెలే కనిపిస్తాండ్రు కానీ రాని. మా రానికి కూడా సపరేట్ ఒక కొడుకు ఉడితే అయిపోగానే సరే. దానికి పాపనే కావాలన్నదత్త. మా రాజుకు పాప అంటేనే ఇష్టం, నాకు కూడా పాపనే కావాలన్నది. నిజంగా ఆ వేస్ట్ గాడికి ఇష్టమని నేను అన్నా, కానీ నాకు ఎవరైనా ఒకటే, బాబాయ్ అయినా ఒకటే, పాప అయినా ఒకటే. నేను కన్నయ్య గురించి మాట్లాడినప్పుడల్లా ఆ వేస్ట్ గాడు నన్ను ఎన్నో మాటలు అన్నాడు. నీకు అబ్బాయిలంటేనే ఇష్టం, అమ్మాయిలంటే ఇష్టం లేదని. వాడికి అసలు మెదడు ఉంటేగా, మెదడు తక్కువడు. వీళ్ళు ఎటు పోయిండ్రు అత్త? ఇంకా రాలేరు? అవును, వీళ్ళ అత్త అవును బొంబాయి పెద్ద మేరే. వాళ్ళు అట్లా పోయి ఊరు చూసేస్తామని పోయినరు. ఇక వాళ్ళు ఇన్నే ఉంటే బోరు కొడుతుంది, ముందైతే చూసిరా పోండి అని పంపిన. సరే లోపల ఉరగకపోయినవే, నడుము నొప్పి లేస్తుంది మళ్ళా. బాసేపు పూస నచ్చినావు. అవునత్త, కొంచెం నడుము నచ్చినట్టు అనిపిస్తుంది. పంట లోపలికి పోయి. నీకెట్లుంది రాని? నాకెట్లుందా? నీ వెనక పొయ్యి ఉంది చూడు. ఉంది. ఆ పొయ్యి మీద గిన్నె పక్కకు పెట్టి ఎచ్చగిడ కూసబుద్ది అవుతానా? అదే కాదు. కాదా? మరి పొయ్యి మీద గిన్నె పక్కకు పెట్టుడేందే? పక్కకు పెట్టి కింద మంట ఎక్కువ వేయాలి. చేసి పలికాయించుకుంటా పోయిందే? కాదు, మా అత్త నా పొయ్యి మీద కూసబెట్టబుద్ది అవుతుంది. ఏందే, ఏం జోకులు ఎత్తాను? వచ్చినప్పటి నుంచి ఇదే పాట దంది. అల్లని ఏదో ఒకటి అంటూనే ఉన్నది, నేను నవ్వుతూనే ఉన్నా. పిసలేసినా అదే పొల్లా. ఆళ్ళ మీద పడ్డ ఉయ్యాల లేచిన కానుంచి ఎట్లా అనిపిస్తుందని అడిగినావు. నాకు అనిపించింది అది నేను చెప్పిన. నాకేమో కన్నయ్యని ఎత్తుకోవాలనిపిస్తుంది, ఇదేమో కావాలంటుంది. ఇంత గుర్తుపడితే ఎట్లా? ఎత్తుకోన్నా ఎందుక? నా కొడుకు కన్నయ్యని దానికి ఇచ్చానని తెలిస్తే
చాలా బాధపడుతుంది అది. నేను కొడుకుని త్యాగం చేశానన్న దానికన్నా దాని పిల్లలు చనిపోయారని తెలిస్తే అమ్మో, ఈ జీవితం మొత్తం ఇలాగే ఉండి తీరాల్సిందే. సరితకు అస్సలు తెలియద్దు, తనకింక పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. ఇవన్నీ తెలిసి తట్టుకోలేదు. అయినా ఇప్పుడు ఒక్కరే అని ఎంత భయంతో ఉంటుందో. అమ్మా, నేను కన్నయ్యకు పాలి వచ్చానే. ఏందే? సరిత కొడుకు కన్నయ్యకి పాలి వచ్చా? ఇయ్యచ్చు కానీ ఎందుకు? నాకు వానికి పాలి అబుద్ధి అవుతుంది. వీడిని తీసుకొని దాన్ని టీయే. నీకు పాలి అబుద్ధి అయితే ఇయ్యు. నిజంగా అత్త, దీనికి అసలు కొడుకే ఉట్టేదుండే. వీళ్ళ అత్త కూడా మూసుకొని కూర్చుంటుండే. ఆడబిడ్డకు బిడ్డ ఉట్టనే ఉట్టే, దీనికి కొడుకు ఉడితేమో ఏందో ఏందో దేవుడా మంచోళ్ళకే గిట్లా చేస్తాడు. ఇట్లా ఇయ్యొచ్చానే మరి. ఇయ్యచ్చు బిడ్డ, వెనకట మా ఇద్దాం. ఏం కాదే, మిల్క్ బ్యాంకులు తయారు కాలేవా ఇప్పుడు? ఎవరికి ఎక్కువైనా పిండి అందులో పెడతారు, తక్కువైన వాళ్ళు తీసుకొచ్చుకుంటారు. అయితే బాయ్, మంచిగా తింటే కాలు చేతులు అన్నీ బలంగా ఉంటాయి. తల్లి మంచిగా తినాలి. మా గురించి కాదే, నీది నువ్వు కూడా కొంచెం పట్టించుకో. అంతే, ఎట్లా అయినా బక్కగా. ఇక నేను తింటా ముసలిదాన్ని. నేను తింటేంది, తినకపోతే ఏంది. మీరు పాఠశాలలో మంచిగా ఉండాలి కానీ. అవునే రాని, నాకు ఒక డౌట్ వస్తుంది. వామ్మో, ఏం డౌట్ రా అయ్యా? నీకు కూడా వీళ్ళిద్దరు కావాలా లెక్క కనబడుతున్నారేంది? ఏందే అమ్మా? నువ్వేమో మీ అత్తను గీ పొయ్యి మీద కూసోబెడతా అంటివి. కూసోబెట్ట బుద్ధి అవుతుంది అంటుంది అది. కూసోబెట్ట బుద్ధి అవుతుందా? నిజంగానే కూసోబెడతానే అమ్మా. నీ కోరిక నెరవేర్చుతావు. ఇప్పుడే మరి డౌటు. ఒక కుండను పక్కకు లేపి పెట్టచ్చు, నీతోటి అవుతుంది. మీ అత్తనోళ్ళు లేపనే మరి. ఈ తల్లి బిడ్డలకి ఏమైంది వాళ్ళ? అబ్బాబ్బా, జోకుల మీద జోకులు వేస్తాండ్రు. ఒక పెద్ద క్రేన్ పట్టుకొస్తానే అమ్మ, జేసీపీ పట్టుకొచ్చి లేవట్టి అందులో కూసోబెడతా. ఇక బిల్డింగ్లు కూల కొడతారు కదా అని దాంతో లేపి కూసోబెడుతుందట. అవ్వరి బాంచను, గది రోజుకు 2-3 వేలు ఉంటుంది బండి. ఏం 2-3 వేలు? ఓ 10,000 ఉంటుంది కావచ్చు. 10,000 కాదు కదా, 10 లక్షలైనా పెడతా. మా అత్తని దాని మీద కూసోబెట్టుడే ధ్యేయం. సాల్తీగా అన్ని పిస ఆయనతో కూసోబెడతావు నువ్వు. ఆలోచిస్తా. సరేగా పోయి గొడిసే బండుకపోన్రి. సరిత పోవే, మళ్ళీ మీ అత్త వస్తే ముచ్చట పెడుతుంది. లేవుండ్రి. సరే, దాన్ని గిడ కింద వండయ్యే. వీళ్ళిద్దరిని ఇడ వండబెట్టుకుంటా నేను. నువ్వు మీద వండుకో. ఎందుకే? నువ్వే మీద వండు, నేను కింద వంట. పిస అయ్యాకే, నాకు ఆపరేషన్ అయింది. కింద కూసునుడు లేసుడు పెట్టకు. నాకు నార్మల్ అయింది కాబట్టి ఏం కాదు. అటు ఒరుగు, మంచం మీద ఒరుగు. నడుము నొప్పి ఎక్కువవుతుంది మళ్ళా. సరే, దీన్ని వండబెట్టుడు ఎందుకు? కింద మీదనే వండేసుకొని వంట. నువ్వు కింద వండుకో అని వండబెట్టుకొని. రాని, మొత్తానికి మీ అత్తను రాజును కడిగేసిన వెయ్యాల. కడిగేసుడు కాదు, జాడిచ్చి ఉతికి ఆరేస్తాలను. అప్పుడే అలా పట్టిన మురికి పోతుంది. అయినా నేను వాళ్ళని జాడిచ్చేందుకు ఉతికి ఆరేయాలి? వాళ్ళ మురికి తీయడానికి నేనేమన్నా పని మనిషినా? వాళ్ళ మురికి వాళ్ళ దగ్గరనే పెట్టుకొని. వామ్మో, నిన్ను కదిలియద్దే. ఇక కొంచెంసేపు వండుకోవే. నడుము నొస్తుంది, నిద్ర వస్తుంది. నువ్వు కూడా అటు వరకు. నేను కొంచెంసేపు కూర్చుంటా, మళ్ళీ నాకు రాత్రి నిద్ర పట్టది. నా చిన్ని కన్నయ్య వీడు. సరితనే కాదు, నేను నీకు అమ్మనేరా. నువ్వు నన్ను కూడా అమ్మ అని పిలవచ్చు. నేను నిన్ను కన్నయ్య అని పిలుస్తాను. లాలీ 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 వటపత్రశాయికి వరహాల లాలి. మరి బాలకృష్ణునికి ముత్యాల లాలి. జగమేల స్వామికి పగడాల లాలి. నా బంగారు కన్నయ్య, నా చిన్ని కన్నయ్య. కన్నయ్య, బొజ్జు కన్నయ్య. అమ్మని గుర్తుపట్టావా? నువ్వు బొజ్జలో ఉన్నప్పుడు అమ్మని గుర్తుందా? నా పైన బెంగ పెట్టుకున్నావా నాన్న? అమ్మ నీ పైన బెంగ పెట్టుకుంది నాన్న. చిన్నారి కృష్ణయ్య, నా బుజ్జి కన్నయ్య. ఈ అమ్మకి ఏదైనా సమస్య వస్తే వస్తావు కదూ? అమ్మకి ఎప్పుడు తోడుగా నిలుస్తావు కదూ కన్నయ్య? ఎంత ధైర్యం అన్నయ్య వదినకి, నీకు చెప్పకుండానే పోతుందా? దానికి ఎంత బలిపెక్కిందిరా అంటే గంత బలిపెక్కిందిరా.
నిజంగా అమ్మా, దానికి నిజంగానే కొవ్వెక్కువైంది. అది ఇంటికి రాని, దాని సంగతి చెప్తావు నేను. గిట్లా చేస్తుందా? అసలు దాన్ని ఇంటికే రానియకరా కొడుకా. అస్సలు రానియ్య. సాలిగా మస్తు అయింది నాకు కూడా. గింత ఘోరమైన వాళ్ళను నేను ఎక్కడ ఇవ్వలే అన్నయ్య. పోయి నీకే దొరకన్నా అట్లాంటి వాళ్ళు. అన్నయ్య మంచోడు అంటది ఊకే నా బిడ్డే. ఆ దేవుడే మంచోడు కాదు అసలు. అన్నయ్య మంచిగా ఉండాలి అంటే కాదన్నయ్య, అసలు ఏమైంది చెప్పు. ఎందుకు పోయింది వదిన? అంటే నేను అచ్చుడు వదినకి ఇష్టం లేదా? అదేవతే అసలు నాకు అర్థం కాక అడుగుతున్నా. ఇది నీ ఇల్లు, నీ ఇష్టం ఉన్నప్పుడు నువ్వు రావచ్చు పోవచ్చు. దాని పర్మిషన్ ఏంది? ఏమో మరి, ఇన్ని రోజులు ఉన్నది ప్రెగ్నెంట్. అప్పుడు మమ్మీతో చాకరీ చేయించుకున్నది, ఇప్పుడు చేయించుకున్నది. ఇప్పుడు నేను వస్తే టైంకి పోయింది. అసలు సంగతి ఏంటిదో తెలుసా అన్నయ్య? ఏంటిదే? నేను నిన్న చిన్నారిని ఎత్తుకుంటా ఇటు ఇయ్యి వదినా అన్న. అంటే నాకు ఇస్తలేదు. అవునా? మరేమనుకున్నావు మీ వాళ్ళ గురించి? అందుకే కావచ్చు చక్కగా పోయింది బిడ్డను పట్టుకొని. నేను ఏడెత్తుకుంటానా అని. మేనత్తవు నువ్వు కాకపోతే వాళ్ళు ఎత్తుకుంటారే దాన్ని. గదే నాకు అర్థమైతలేదు మమ్మీ. కొంచెం కూడా ఓర్వది నా బిడ్డను. దాని బిడ్డను ఇప్పుడు ఆయనకే ఓర్వది. నేను శిల్కకి చెప్పినట్టు చెప్పినరా, రాని పోకే ఉండు బిడ్డ, మన వనిలత్తది, వనిలని చూడు అంటే అప్పుడు ఆగింది. ఓ 4-5 రోజులు ఉండిపోరాదే అంటే నది. దాని పనులు కావాలి కానీ మనవి కావద్దు. అస్సలు దాన్ని ఇంట్లో అడిగే పెట్టనీయకరా. అడుగట. అసలు రాణి అనే పేరు ఇంట్లో కూడా వినవాడని అయ్యుడు. దాన్ని చూస్తే నాకు ఇట్లా మంట ఉట్టుకొస్తుంది అమ్మ. అది చెల్లి వచ్చినప్పటి నుంచి ఓవర్ యాక్షన్ చేస్తుంది, నాకు అర్థమవుతుంది. కానీ అరే ఏమన్నా వేసుకొనిరా బాబు. స్వప్న, ఏం చేసుకుంటారో చేసుకోనరే. మళ్ళా వాదిన చిన్నారి అని నాతో నాటకాడు ఆడితే మంచిగా ఉండదు చెప్తున్నా. నీతో నాటకాలు ఆడిందన్నయ్య. నీ బిడ్డ కాదా అది చిన్నారి? పట్టుకొని వీకింది. వాళ్ళ అమ్మకు తెలుసు, దిష్టి దింపేస్తుంది కావచ్చు. చి, నిజంగా అన్నయ్య నువ్వేమని అనుకో, నేను వదిన మస్తు మంచిది అనుకున్నా. కానీ మరీ గింత ఘోరంగా ఉంటుంది అనుకోలే. కేవలం నేను చిన్నారిని ఎత్తుకుంటానే నెపంతోటే పీకింది. దానికి నెత్తి నిండా విషమే, ఒంటంతా నిజమే. నాకు తెలుసు దాని గురించి. నేను అది మంచిదని అయితే ఎప్పుడు అనుకోలే. మా అమ్మ ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? అన్నయ్యకు డౌట్ వచ్చేటట్టు. అసలు నీ బిడ్డను ఎత్తుకున్నదానే స్వప్న? మరి చూడ్డానికన్నా రాలేదు. వాళ్ళ అవ్వ రాలే, వాళ్ళ అవ్వయ్య రాలే, ఎవ్వరు రాలే. మరి నువ్వే అత్తివి ఈడికి. వచ్చినప్పుడు కనీసం దీన్ని ఎత్తుకున్నదా? మన వాణిల్ని ఎత్తుకున్నదావే? ఎక్కడ మమ్మీ, అసలు ఎత్తుకుంటా అని కూడా అనలేదు. అసలు నేనంటే వాళ్ళకి ఇష్టమే లేదు. ఎత్తుకుంటా అనుడు పక్కకు పెట్టు. కనీసం వదిన బాగున్నారా అని నోరారో తెరిచి కూడా అడగది. అది ఏం నోరో ఏమో మరి. ఇక అన్నయ్యనే కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం కంట్రోల్లో పెట్టుకుంటే నడుస్తుందా చెప్పు మమ్మీ? సారీరా స్వప్న, నేను ఇంత బాధ పెడుతున్నా. నేను ఏంటన్నయ్య నువ్వు నాకు సారీ చెప్పడం ఏంటి? మన ఇద్దరిది ఒకటే రక్తం. నీకు వదిన చెప్పకుండా వెళ్ళింది చూడు, దానికే నాకు మసులుతోంది లోపల. నిజంగానే మా అమ్మ అన్నట్టు కనీసం హనీని ఎత్తుకొనుడు కూడా ఎత్తుకోలేదు. చిన్నపిల్లలంటే మస్తు ఇష్టమని నాటకాలు ఆడుతుంది. అన్ని నాటకాలు అబద్ధాలు, అందరి ముందట ఓవర్ చేస్తుంది. పాపం హనీ ఏమన్నది? అది చిన్నపిల్లనే కదా. నన్ను నా బిడ్డను పట్టించుకోకపోను అన్నయ్య, మమ్మీని పట్టించుకోవాలి కదా కనీసం. నన్ను కాదే, నన్ను పట్టించుకోకపోని అన్నయ్యని పట్టించుకోవాలి కదా మొగుని. వాళ్ళ అమ్మ ఉన్నదనా దాని బలుపు? ఆ బొంబాయి ఉన్నదనా? నాకు అర్థమైతలేదు. దానికి అన్నిటి నుంచి ఉంటుంది బలుపు. బాగా బలిసింది కదా, పందిలాగా బలిసింది. తినుడు పండుకొనుడు మొత్తం నువ్వు మేపుకుంటా కూర్చున్నావు మమ్మీ. ఇక నా మీదకే రెచ్చిపోతుంది. నేను మంచిగా చూసుకున్నా కదా. దానికి ఓడున్నాడ్రా, ఎవరి మీద లేస్తుంది? చూసుకున్నోని మీదనే లేవాలి. వాళ్ళ అయ్యనేమో పైసలు దిక్కులేక అటు వీకిండు. చూస్తా అక్కడుండి ఏం తింటుంది, ఏం చేస్తుంది, మళ్ళీ వచ్చి నా కాలు పట్టుకొని సారీ చెప్పాలి. అప్పుడే నేను ఒప్పుకుంటా దాన్ని. శబాస్రా కొడుక, కరెక్ట్ చెప్పినావు. నాకే కాదు మమ్మీ, నీ కాలు మొక్కాలే, ఇంకా స్వప్న కాలు మొక్కాలే, మన హనీ కాలు కూడా మొక్కాలి. అప్పుడే నేను యాక్సెప్ట్ చేస్తా. నీ బొందరా నీ బొంద. నువ్వే బట్టి నన్ను కూడా అసహించుకుంటాందిరా రాని. ఏందిరా నీ కాలు మొక్కన్నా? ఒకసారి నీ ముఖాన్ని అర్థంలో చూసుకోరా. నీకు అసలు విలువ అనేది మునిగిందారా? అది ఏమంటే నీకు ఇంత విలువ. దాన్ని పట్టుకొని నీ కాలు మొక్కాలంటావా? ఈ బర్రె దాని కాలు
దీని కాళ్ళు ఎన్నిసార్లు మొక్కింది అది అత్త అని ఎన్నిసార్లు రెస్పెక్ట్ ఇచ్చింది. తర్వాత కర్రదాని కాళ్ళు మొక్కనట. అవునే కర్రదానా, నీ గుణం ఎట్లా మునిగిందే కర్రగా. కలరు కర్రగుంటే ఏం కాదే, నేను కూడా కర్రనే ఉంటా. గుణం మంచి గుణం ఉండని దరిద్రదానా. ఎన్ని ఎక్కిస్తానవే అన్నకు. మరి వదిన నా లెక్కనే మొన్ననే డెలివరీ అయింది. పాపం ఆరోగ్యంగా ఉండాలి, సతాయించక అన్నయ్య అని చెప్పాలి. తిరిగి రెచ్చగొడుతుంది దొంగ ముఖవి. నార్మల్ డెలివరీ అయింది కదా అన్నయ్య అని ఇంకా రెచ్చగొడుతుంది. ఈయనకి సిగ్గు మానం లజ్జ అస్సలకే లేదు. ఈయన తల్లేసి ఉంటుందో తెలుసు, ఈయన చెల్లేసి ఉంటుందో తెలుసు, అన్నీ తెలిసింకి. అయినా రెచ్చిపోతాడు. మళ్ళా చక్కగా అవుతాడు, మళ్ళీ చూడంగానే మళ్ళా గట్ల అవుతాడు. ఏందిరా రానొచ్చి నీ కాలు మొక్కన్నా. అది రానే రాదు, అది మొండిగా భీష్మించి కూర్చున్నదాడ. అదే కాదురా వేస్ట్గా, నువ్వు పోయి దాని కాలు మొక్కినా రాదు. అది అక్కడనే హ్యాపీగా ఉంటుంది. సావానే అంటుంది నిన్ను, చచ్చిపో దరిద్రం వదులుతుంది. నా మనవన్మ చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది నాకు. ఇది నా కోడలట, తూదిని బాతుకు. పాపం ఈ పిల్లని కూడా ఇళ్ళ లెక్కనే తయారు చేస్తట్టున్నారు. వీళ్ళ మాడిపోయిన మొక్కలు పాడువాడా. పాపం ఈ పిల్ల వాళ్ళ నాన్న దగ్గర నానమ్మ దగ్గర ఉంటే మంచిగా పెరుగుతుండే. ఈ దొంగ మొక్కలు ఆడ విరగనియరు, ఇటు పట్టుకొచ్చి కుళ్ళుక్కు తంత్రాలు నేర్పుతారు. వస్తే పాగలదానా, నీకు నీ బిడ్డను పెంచుడు సాధ కాకపోతే ఆడ దించేసిరా. వాళ్ళు కమ్మగా పెంచుతారు, ఏ లోటు రానియరు, అన్ని మంచి మంచి విషయాలు చెప్తారు. అడుక్కునే ముఖం పెట్టుకొని నువ్వు దాన్ని పట్టుకొచ్చి నీ కుళ్ళుక్కు తంత్రాలు నేర్పుతావే. అవాగా దీని ముఖం చూడు ఎట్ట పడిందో. అబ్బాబ్బాబ్బా, ఇదట హీరోయిన్ అట. దీన్ని చూస్తే 4 వీక బుద్ధి అవుతుంది నాకే. సొట్టవాట శంభు ఉంటుంది కదా, దొడ్డికి పట్టుకపోయే శంభు, అవ గా శంభుతోటి వీక బుద్ధి అవుతుంది దీని గుండు మీద ఒకటి. ఇగో 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 ఈ బర్రె ముఖం అయితే ఐశ్వర్యరాయట. దీని ముఖం ఎట్లా పాడైందో చూడండి. ఇంతగానో చచ్చులేందుకే రానంటే. దాన్ని మీరు ఎన్ని మాటలు అన్నారే, ఆ మాటలు తట్టుకోకలే అడవైంది అది. మళ్ళా దాని మీద ఎందుకు ఎడిసొస్తానవే, కారాలు మిరియాలు ఎందుకు నూరుతాను? ఆ కారాన్ని తెచ్చి దీని కళ్ళల్లో కొట్ట, ఆ మిరియాలు తెచ్చి దీని ముక్కలో పోయా, ఘాటుకి చచ్చిపోను. ఇగో 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 ఈ కుక్క మొక్కపోడు కదా. బయట రోడ్డు మీద రేసు కుక్కలుంటాయి, అయ్యమని రేసు దిగుతాయి. వాటిని ఎప్పుడు గెలిపితే ఎప్పుడు కొట్టాడదామా అని చూస్తాయి. ఇగో ఈడు గంటే సంగతి. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు అలగాలి, దాన్ని తిట్టాలి, ఇలాని పట్టుకొని సంకన ఆటాలి. ఆ ముఖం చూడు ఎట్లయిందో. రానున్నప్పుడు గట్లయింది అరేనడన్నా నీ ముఖం. ఈ బిచ్చగాళ్ళు రానప్పుడు ఎంత మంచిగా చూసుకుంటారో దాన్ని. ఇచ్చ తయారైతానో రాక్షసుడా. ఈయన రాక్షసు ముఖంలో చెప్పునాడు పెడితే ఇన్ని పాపం అనద్దు. నీ కర్మ ఎట్లా చస్తావో సావిగా, అది రాదిగా. శబాస్ శబాస్, ముగ్గురికి శబాస్. మొత్తానికి అనుకున్న పని సాధించుకొని వచ్చావు రాజేశ్వరి. నేను సాధించుకొని వచ్చానండి, కానీ మీరు సురేష్ అయితే ఒకసారి వెళ్ళి వాళ్ళని కలవాలి. నేను వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? మీరు వెళ్తే వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. వెళ్తామే, ఎన్నిసార్లు చెప్తావు? ఒక రోజు చూసుకొని వెళ్తాం కదా. వెళ్తాం మమ్మీ, డోంట్ వరీ. శరత్ బంటి ఎలాగూ తెలుసు నాకు. వీలు కదరా, తల్లిదండ్రులతోటి మాట్లాడాలి కదా. అది డాడీ అయితే మాట్లాడతాడు, డాడీతోటి నేను వెళ్తానులే. నీ సంగతి ఏంట్రా మరి? నా సంగతి ఏంటి? స్వప్న అక్కడే ఉంటుందట్నా? డాడ్, నువ్వు కూడా మమ్మీలా మాట్లాడుతున్నావేంటి? అక్కడ ఎందుకు ఉంటుంది? ఏంట్రా మమ్మీలా మాట్లాడుతుంది అంటున్నావేంటి? నేనేమన్నాను? మరేంటి మా, అక్కడే ఉంటుందా అంటాడు డాడీ. తను అక్కడ ఉంటే నేను ఎలా ఉంటాను, నా హనీని విడిచిపెట్టి? డాడీ ఏదో అలా జోక్గా అడిగాడ్రా, దానికి అంత సీరియస్ అవుతున్నావేంటి? 1 మంత్ అక్కడే ఉంటుందటండి. ప్రెగ్నెన్సీలో డెలివరీ అయ్యాక అసలు అక్కడి నుంచి వెళ్ళలేదు కదా. నేను ఇప్పుడు 1 మంత్ ఉండే వస్తానని శబదం చేసి మరీ వెళ్ళింది. 1 మంత్ నా హనీని చూడకుండా ఉండాలా? ఎవరికి చూడాలనిపిస్తే వాళ్ళు అక్కడికి వచ్చి చూడొచ్చు అని అంది డాడీ. స్వప్న అందారా? నువ్వు అలా అంటున్నావేంటని నేను స్టన్ అయ్యాను. వీడేలా ఎందుకంటాలండి, అందరూ కలిసి నా కొడుకుని పిచ్చోని చేస్తున్నారు. అందులో నువ్వు కూడా ఉన్నావు మమ్మీ. ఏంట్రా నాకేమైంది అసలు? ప్రొద్దు నుంచి నా మీద పడ్డా. మమ్మీ, నేనైతే ఎవ్రీ వీకెండ్ స్వప్న దగ్గరికి వెళ్ళొస్తాను, ముందే చెప్తున్నాను. నా హనీని చూడకుండా మాత్రం నేను ఉండలేను. ఎవ్రీ వీకెండ్ వెళ్తాను.
రోజు వెళ్ళరా? ఎవరు వద్దంటున్నారు? చూడు, ఇవే మాటలు నాకు నచ్చట్లేదు మమ్మీ. నేను ఎవ్రీ వీకెండ్ వెళ్తానన్నాను, రోజు వెళ్ళమంటున్నావేంటి? అరే, రోజు వెళ్ళినా నేనేమనరా? ఎందుకలా అంటున్నావు? నువ్వు అంటావు మమ్మీ, టైంకి ఏదోటి అంటావు. ఏమైందండి వీడికి? ఏదైనా గాలి సోకిందా ఏంటి? అరే, ఏమైందిరా నీకు? నీ ఇష్టం ఉన్నట్టు చేసుకో. నీ ఫ్యామిలీ, నీ వైఫ్, నీ కూతురు. అంటే మీకు మనవరాలు కాదా నా బిడ్డ? తను మాకు కూడా ముద్దుల మనవరాలేరా. ఎవ్రీ ఆల్టర్నేట్ వీకెండ్ మేము వస్తాం నీతో. వచ్చి చూసి వచ్చేస్తాం. ఓకేనా? ఓకేనా అంటున్నావేంటి మమ్మీ? మీకు ఇష్టం ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు. నేనేవాడిని మధ్యలో మీకు చెప్పడానికి? అరే బాబు, నువ్వు ఆఫీస్కి వెళ్ళరా, నాతోని కాదుగా. ప్రొద్దున్నే నీకేమెక్కిచ్చిందో ఫోన్ చేసి నా మీద పడ్డావు. ఏంటి మమ్మీ మాటలు? ఇట్లా మాట్లాడుతున్నావేంది అసలు? ఎక్స్పెక్టే చేస్తలే నేను. మేము కూడా నీ రియాక్షన్, నీ మాటలు ఎక్స్పెక్ట్ చేయలేంరా. చలో ఆఫీస్కి వెళ్దాం పదా. చలో చలో. బాయ్ మా. మమ్మీ నిన్నే బాయ్ చెప్తున్నాను, వినిపిస్తలేదా? బాయ్, వెళ్ళు. వీడికేదో పిచ్చి ఖచ్చితంగా పట్టింది. పిచ్చోడ్లా అరుస్తున్నాడు. అది ఫోన్ చేసి ఏం చెప్పిందో ఏంటో. నా కూతురు అంటున్నాడు, వెళ్తానంటున్నాడు. నిన్ను వెళ్ళమని నేనే కదరా చెప్తాను. నేనేదో నిన్ను అడ్డుకున్నట్టు చేస్తావేంటి? అయినా నీకు ఇప్పుడు ఏది చెప్పినా చెవులకు వినిపించదు. నాకెందుకో భయం వేస్తోంది. మీనాక్షి గురించి కూడా ఏమైనా చెప్పి వీని మార్చుతుందేమోనని. వీడికి బంటి నచ్చకపోతే మరీ అంత దిగజారాలే నా కొడుకు. ప్రొద్దున ఏదో ఫ్రస్ట్రేషన్లో అలా మాట్లాడినట్టున్నాడు. స్వప్న ఏం బిహేవ్ చేసినా నేను వీణ్ణే తిడతాను కదా, అది మనసులో పెట్టుకున్నట్టున్నాడు. సారీ రా సురేష్, నీ సంతోషమే నాకు కావాలి కదా బేటా. ఎందుకు అలా చేస్తున్నావు? పైగా ఈ వయసులో హెల్దీగా ఉండాలి. ఆరోగ్యం ఎంత కాపాడుకుంటే అంత మంచిది. మమ్మీ, ఏంటి తల్లి? ఇప్పటిదాకా అన్నయ్య వచ్చి నా మీదకి అరిచాడు, నువ్వు అరవడానికి వచ్చావా? నేనేం తప్పు చేశానమ్మా చెప్పు, వింటాను. ఊరుకో మమ్మీ, నువ్వు తప్పు చేయడం ఏంటి? నువ్వు తప్పుని సరిదిద్దుతావు. తప్పు చేయడం కాదు, తప్పుని సరిదిద్దుతావు మమ్మీ. నువ్వైనా నన్ను అర్థం చేసుకుంటున్నావురా. ఎంతైనా కొడుకు కొడుకే, కోడలి మాటే వింటాడు. కూతురు కూతురే, తల్లికి సపోర్ట్ ఇస్తుంది ఎంత దూరం వెళ్ళినా. థ్యాంక్ యూ రమిన్ను. ఏంటి మమ్మీ థ్యాంక్ యూ చెప్తున్నావు, ఏంటో అంటున్నావు? అన్నయ్య గురించి నీకు తెలిసిందే కదా, కోపంలో ఉన్నాడేమో, కానీ అన్నయ్య ఎంత మంచోడు మమ్మీ. ఆ అన్నయ్యని అలా అంటున్నావా? నేను ఏదో బాధలో అంటున్నాను లేవే. ఏంటి సంగతి? ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నువ్వే చెప్తావు కదా మమ్మీ. చిన్న చిన్న వాటికి ఎందుకు ఇలా అయిపోతున్నావు? నాకేమైందే ఇప్పుడు? ఇలాంటి స్ట్రెస్ ఎప్పుడైనా వస్తే కాళ్ళు మూసుకొని ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటాను, మళ్ళీ మైండ్ రిఫ్రెష్ అవుతుంది. నిజంగా మెడిటేషన్ అంతా పనిచేస్తుందా మమ్మీ? రోజు నైట్ ఒక ½ అన్ అవర్ కళ్ళు మూసుకొని ఏదో ఒక ధ్యానం చెయ్యు. ధ్యానం అంటే నీకు ఇష్టమైన దేవుని తలుచుకుంటూ ఒక 10 నిమిషాలు లేకపోతే అరగంట కూర్చో. మైండ్ అంతా ప్రశాంతంగా అవుతుంది, మంచి నిద్ర కూడా పడుతుంది. నాకు ఇప్పుడు నిద్ర లేకపోవడం సమస్య కాదు, కానీ మరెందుకు వచ్చావా ఇక్కడికి? నీకోసం ఏం రాలేదు మమ్మీ. అయ్యో మమ్మీ, మాటల్లో పడి నీకు విషయమే చెప్పడం మర్చిపోయాను. ఏంట్రా? సరితక్క వాళ్ళు నిద్రకి వెళ్ళారంట. అవునా? వాళ్ళ అమ్మ వచ్చి నిద్రకు తీసుకెళ్ళిందంటనా? కాదు మమ్మీ, బొంబాయి ఆంటీ ఉన్ను సరితక్క వాళ్ళ అంటే మా అత్తయ్య ఇద్దరు కలిసి రానక్క వాళ్ళ ఇంటికి వెళ్ళారంట. ముగ్గురు, నలుగురు. ఏంటి నువ్వు ముగ్గురు అంటావు, నలుగురు అంటావు, ఏంటి అసలు? ఏం లేదు మమ్మీ, సరితక్క ఇంకా కన్నయ్య మా అత్తయ్యతో కలిసి ముగ్గురు రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. రాణి అక్క వాళ్ళ ఇంటికి. రాణి వాళ్ళ ఇంటికి వెళ్ళారా? అంటే వాళ్ళ అమ్మ వచ్చి తీసుకెళ్ళలేదా? లేదంట మమ్మీ, తను అసలు పట్టించుకోదంట కదా. అరే, మరి నేనన్నా ఒక 15 డేస్ వెళ్ళి ఉండొస్తే అయిపోయేది. ఏంటి మమ్మీ 15 డేసా? చచ్చిపోతాను మమ్మీ నేను. నిన్ను చూడకుండా ఒక 5-6 గంటలు కూడా ఉండలేను. పెళ్లి చేస్తే అప్పుడు నన్ను పట్టించుకోలే, మా అమ్మని విడిచిపెట్టి బంటిని పట్టుకుంటా.
ఏం అలా కాదు మమ్మీ, నాకు నువ్వెంతో బంటి అంత, బంటి ఎంతో నువ్వంత, ఇద్దరు రెండు కళ్ళు. లవ్లో పోయేటి కూడా బాగానే నేర్చుకున్నావు. బంటి నేర్పించాడా? ఏదైనా మూవీలో చూసావా, లేకపోతే పుస్తకాల్లో చదువుతున్నావా? రోజు ఇదే. నువ్వు కూడా చిన్నపిల్లవి, చిన్నపిల్లలా ఉండు మీను. ఎందుకు మమ్మీ అలా అంటున్నావు? మరేంటి మమ్మీ, ఇప్పుడు సరితక్క లేదు, అత్తయ్య లేదు, ఇంట్లో మావయ్య, శరత్ బావ, ఇంకా బంటి, వీళ్ళే ఉంటున్నారు. ఉండని. వాళ్ళకి వంట ఎలా, భోజనం ఎలా? నా బంటి ఏం తింటాడు మమ్మీ? ప్రొద్దున్నే ఆఫీస్ క్యాంటీన్లో బ్రేక్ఫాస్ట్ పెడతారు, మధ్యాహ్నం లంచ్ కూడా అక్కడే. ఇంకా ఈవినింగ్ ఏం చేస్తాడంట? ఈవినింగ్ ఏం లేదు, నైట్ షిఫ్ట్ వాళ్ళకి మళ్ళీ క్యాంటీన్లో వేడివేడిగా వండుతారు కదా. అవును, తినేసి వెళ్ళు మనం అక్కడే, ఇంకా బాగుంటుంది కదా. ఇంట్లో వాళ్ళ డాడీని, అన్నయ్యని విడిచిపెట్టి బంటి ఎలా తింటాడు మమ్మీ? ఓకే, మరి వాళ్ళు వస్తారా? వాళ్ళు రారు. నువ్వు ఎలాగైనా ఒక క్యారేజ్లో వాళ్ళకి అన్ని వంటలు పెట్టించు మమ్మీ. నేను పెట్టించడం ఏంటే? అరేంజ్ చేయి మమ్మీ, ఎవరినైనా అడుగు, డైలీ పెట్టించమను. బంటి వెళ్ళేటప్పుడు ఇవ్వమను. బంటి నేను చెప్తే వినట్లేదు, నువ్వు చెప్తేనే వింటాడు, చెప్తున్నాను. వాడికి ఏది తక్కువ కాకుండా చూసుకో. ఆర్డర్లు ఇస్తున్నావా మిన్ను? ప్లీజ్ మమ్మీ, వాడు తినకపోతే మనకే కదా నష్టం. మళ్ళీ వాడినే వంట చేయమంటారు, ఎవరికి వంటలు కూడా రావంట. నా బంటియే కష్టపడతాడు మమ్మీ, ప్లీజ్. సరే, నేను అరేంజ్ చేపిస్తాను. రోజు వేడి వేడి వంటలు పంపిద్దాం. మనకు కూడా ఛాన్స్ ఎప్పుడు రాలేదు కదా, యూటిలైజ్ చేసుకుందాం. థ్యాంక్ యూ మమ్మీ. నాకు తెలుసు మమ్మీ, ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఉంటుంది నీ దగ్గర. బంటి గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు, నీ గురించి నువ్వు పట్టించుకుంటున్నావా లేదా? నా గురించి పట్టించుకోవడానికి నువ్వు ఉన్నావు కదా మమ్మీ. బంటికి కూడా వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, మరి నువ్వు ఎందుకు పట్టించుకుంటున్నావు? ఎందుకంటే నా బంటి కాబట్టి. హెయిర్ స్టైల్ కూడా మార్చేసినట్టున్నా బంటి కోసం. అప్పుడప్పుడు ఇలా వేసుకుంటాను, అలవాటు అవుతుంది. బంటికి ఇలా ఉంటేనే ఇష్టం. నాకు తెలిసే, పోనీ వేసుకుంటే చిక్కులు అవుతున్నాయో జడ వేస్తానంటే ఒక్కరోజు కూడా వేసుకోలేదు. ఇప్పుడు జడలు వేసుకొని తిరుగుతున్నావు కదా, నాకు డౌట్ వచ్చింది. కానీ థ్యాంక్ యూ మమ్మీ, ఈ రోజు నుంచే పంపించడం స్టార్ట్ చేయించు. అలాగే, ఏదైనా నాన్ వెజ్ కూడా దగ్గరికి ఫ్రై చేసి పంపించమంటాను, రోజు కొంచెం తింటారు. అంతే, ఇంకా అంతకు మించి నేనేం చేయలేను. నాకు నిద్ర వస్తుందిరా బాబు, నైట్ అంతా అసలే నిద్ర లేదు. ఎందుకు మమ్మీ నిద్ర ఎందుకు లేదు? ఏమో రమిన్ను, వాళ్ళు నేను తీసుకెళ్ళిపోతారేమో అని భయం వేస్తుంది. నువ్వు నా దగ్గరే ఉంటావు కదా మిన్ను? ఉంటాను మమ్మీ, ఈ విషయంలో నీకు డౌట్ వద్దే వద్దు. నేను బంటితో కూడా డిస్కస్ చేశాను ఈ విషయం. అవసరమైతే ఇక్కడ ఇల్లు కట్టుకొని మమ్మీ డాడీని కూడా తెచ్చి ఇక్కడే పెట్టుకుందామన్నాడు. లేదంటే అక్కడే ఉంటారు, లేదంటే వాళ్ళు ఇష్టం అంటున్నాడు. అయితే చాలా మంచిది. సో మమ్మీ, నువ్వు ఇప్పటి నుంచి ఏం రంది పెట్టుకోకు. నేను నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. నా కోసం బంటిని విడిచిపెడతావా? బంటి నన్ను విడిచిపెట్టాడు మమ్మీ. సరే, చూద్దాం.